ప్రారంభించడం జరిగింది జిల్లా షాపూర్ నుండి. ఇప్పటికి ఈ రోజుకు 9వ రోజు అవుతుంది. ఈరోజు తొర్రూరుకు విచ్చేయడం జరిగింది. తొర్రూరు నుండి సైకిల్ యాత్ర ప్రారంభించబడుతుంది. ఇప్పుడు మన బీసీ నాయకుడు సిద్ధేశ్వర్ గారు మాట్లాడతారు. పాలకుర్తి నియోజకవర్గం కన్వీనర్ నవ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. నవ్య చేస్తున్నాం. గతంలో పాదయాత్రలు చేసినాం, ఆమరణ నిరాదీక్షలు చేసినాం, తర్వాత ఇప్పుడు సైకిల్ యాత్రలు చేస్తున్నాం. వరంగల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా ఫిబ్రవరి 2వ తారీఖు భారీ బహిరంగ సభ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో జరుగుతుంది. అది బీసీ ఆత్మగౌరవ సభ, బీసీ రాజకీయ యుద్ధ పోరాట సభ. కనుక ఆ సభకు ఇవాళ మేమేం రాజకీయ నాయకులం కాదు, చాపట్ల మేమన్నా మాకేమి ఓట్లు అవసరం. ఘన స్వాగతం చెప్పిన యాకన్న, వన్నాల సాగర్ అన్న, నవ్య, తర్వాత మీ అందరికీ, తర్వాత మాతో సైకిల్ తొక్కుతున్న పర్వత సతీష్ పటేల్ హిందూ బీసీ మహాసభ, తర్వాత నాతో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన మా చాపర్తి కుమార్, కోట్ల వాసుదేవ్ బీసీ నాయకులు, తర్వాత ఈ బీసీ అంశం మీద మీరు విజయం సాధించాలని మాతో పాటు ఒక దళిత బిడ్డ మన అంబేద్కర్ ఆజాదీ సంఘం నాయకుడు కొంగర నరహరి, మాదిగ దండోర నాయకుడు మా సైకిల్ యాత్రలో భాగమై తిరుగుతున్న మన కుంటి విజయ్ కుమార్. అన్నలారా, అక్కలారా, ఇవాళ తొర్రూరు మండలం ఇక్కడ సమీప గ్రామాల మరియు అన్ని కులాల వర్గాల ప్రజలు మీరు ఇక్కడ ఉండి ఉంటారు. ఎందుకంటే ఇది ప్రత్యేకించి ఒక సమావేశ స్థలం కాదు కాబట్టి. నా పేరు బత్తుల సిద్ధేశ్వర పటేల్. మొన్న కుల జనగణన జరగాలని 12 రోజులు మేము ఆమరణ నిరాహార దీక్ష చేసాం గాంధీ పందాలు. దాని ఫలితంగా అంతకుముందు వాళ్ళు ఇచ్చిన హామీనే కుల జనగణన చేస్తాం, మేము ఎన్నికల్లో గెలిస్తే. మేము గెలిచిన తర్వాత కుల జనగణన చేసి 42% స్థానిక సంస్థల్లో ఇస్తా అని చెప్పేసి 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, 6 నెలలు పోయింది. మనం అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తే చివరికి కుల జనగణన జరిగింది, కానీ ఇంకా ప్రకటన బయటికి రాలేదు. ఇంకోవైపు 42% అనేది లేకుండానే ఎన్నికలు జరుగుతుంది అనేది మీడియాలో వస్తుంది. మిత్రులారా, మన దేశంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ పార్టీ చూసినా, కేంద్రంలో ఉన్న బీజేపీ నుంచి రాష్ట్రంలో ఇప్పుడున్న కాంగ్రెస్ వరకు, గతంలో ఉన్న బీఆర్ఎస్ వరకు అన్ని పార్టీలకు అధినాయకులు అగ్రకులాల వాళ్ళు మనకు ఎన్నడికి అడగకుండా అమ్మనే పెట్టదన్నప్పుడు మనం పోరాడకుండా బీసీలకు ఎప్పటికీ న్యాయం జరగదు. ఉదాహరణ ఒక ముచ్చట చెప్తాం. మొన్న ఎప్పుడు లేని అన్యాయం, దుర్మార్గమైన అన్యాయం చూస్తుంటే కూడా మన దోసుకుపోయే అన్యాయం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. బీసీలకు 80 మార్కులు వచ్చినా ఉద్యోగం రానిది ఇవాళ అగ్రకులాలకు 35-40 మార్కులు వస్తే ఉద్యోగాలు వచ్చే పరిస్థితుల్లో దేశంలో కేంద్రంలో అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వస్తే వాటిని ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. ఆగమేఘాల మీద ఈ రాష్ట్రంలో అగ్రకులాలు ఎంత శాతం ఉన్నారనేది ఏంటి చెప్పలేదు. సుప్రీంకోర్టే మీరు ఈడబ్ల్యూఎస్ ఎట్లా పెట్టిండ్రు అని అంతకుముందు బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడ్డట్టు సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అడ్డుపడలేదు. బీసీల రిజర్వేషన్లు కావాలన్నప్పుడేమో బీసీల లెక్కలు కావాలన్నారు సుప్రీంకోర్టు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పేరిట అగ్రకుల పేదల రిజర్వేషన్ పేరిట అగ్రకులాల రిజర్వేషన్ 10% మాత్రం సుప్రీంకోర్టు లెక్కలు అడగలేదు. ఇది న్యాయబద్ధమే అని చెప్పేసి పాస్ చేసింది. దానివల్ల ఇవాళ మన బిడ్డలకు ఎంతో అన్యాయం జరుగుతున్న పరిస్థితులు. తర్వాత తెలంగాణ ఉద్యమం, ఇంతకుముందు తెలంగాణ సాయుధ ఉద్యమం, సోదరుడు చెప్పినట్టు భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం. ఏ ఉద్యమంలో చూసినా బీసీ ప్రజలే పోరాటం చేయాలి, ప్రాణాలు గొడగొట్టుకోవాలి, అధికారం వాళ్ళే రావాలి, ఉద్యోగాలు వాళ్ళకే కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎంఎస్లు అన్ని వాళ్ళకే కావాలి, మనకేమి వద్దు. కానీ ప్రాణాల త్యాగాలు మాత్రం మనం చేయాలి. నీ దగ్గర 100 కోట్లు ఉండొచ్చు, మాకేమో ఓటుకో 500 1000 ఇస్తుండొచ్చు, కానీ మా శ్రీకాంతాచారి ప్రాణాన్ని తెచ్చివ్వగలవా? ఎన్ని 100 కోట్లైనా మేము ఇవ్వగలుగుతాం. మా ప్రజలంతా కలిసి, బీసీ ప్రజలంతా కలిసి మా ఒక్క శ్రీకాంతాచారి ప్రాణం ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనను
మలుపు తిప్పింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. అట్లనే దేశానికి స్వాతంత్రం కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మనకు మనకు బీసీలకు ఒరిగింది లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చింది, దేశంలో మన బీసీలకు ఒరిగింది లేదు. ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, బ్రిటిష్ వాడి కాలంలో బీసీలకు జనాభాలకు లెక్కలు ఉన్నాయి, కులానికి జనాభా ఎంత అనేది లెక్కలు ఉన్నాయి 1931 వరకు. 1931 తర్వాత 41లో రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. దాని తర్వాత అప్పుడు లెక్కలు జరగలేదు. 51కి వచ్చేసరికి నెహ్రూ ప్రభుత్వం వచ్చేసింది. ఈ దేశంలో కులం లెక్కలు లేవు అనే పేరిట బీసీల లెక్కలు మాయమైపోయింది. అంబేద్కర్ పట్టుబట్టి అంబేద్కర్ పోరాటం చేయడం వల్ల, అంబేద్కర్ తపన వల్ల ఎస్సీ ఎస్టీలకు జనాభా లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం వాళ్ళకు హక్కులు ఉన్నాయి, రిజర్వేషన్లు ఉన్నాయి, రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి, ఆర్థిక రంగంలో వాటా ఉన్నది. అంబేద్కర్ బీసీలకు కూడా ఉండాలని కోరుకున్నాడు. కానీ అంబేద్కర్ను అప్పుడున్న పాలక కులాలు మొత్తం అణచివేత గురి చేసి, నీ కోసం నువ్వు మాట్లాడుకోవా అని డిఫెన్స్ లో ఆత్మరక్షణలో పడేసి ఆయనను ఆగం చేసిన పరిస్థితుల్లో బీసీలకు ఆనాటి నుంచి మొదలు పెడితే 40 ఏళ్ల స్వాతంత్రం వస్తే 93 వరకు కనీసం విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ లేవు. ఇంకా రాజకీయ రంగంలో తర్వాత ఇప్పటికి కూడా లేవు. అవేవో స్థానిక అది ఎంపీటీసీ జెడ్పీటీసీల కాడ ఉన్నాయి, కానీ అవి కొద్ది శాతం మాత్రమే. 93లో 60% ఉన్న బీసీలకు కేవలం 27% మాత్రమే రిజర్వేషన్లు పెట్టి 50% సీలింగ్ దాటొద్దు, 50% దాటొద్దు రిజర్వేషన్లు అని చెప్పేసి ఎక్కడ రాజ్యాంగంలో పొందుపరచని అంశాన్ని సుప్రీంకోర్టు పెట్టింది. సుప్రీంకోర్టుకి అసలు అధికారం లేదు 50% సీలింగ్ పెట్టడానికి. 50% సీలింగ్ పెట్టింది. ఇవాళ రాహుల్ గాంధీ చెప్తున్నాడు దేశంలో అది అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తారనే తర్వాత విషయం. కానీ సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ రిజర్వేషన్ ఎత్తివేస్తాం, దేశంలో కులగణన చేయిస్తాం, ఏ కులం జనాభా ఎంతో ఆ కులం వాటా ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తున్నాడు. సో మిత్రులారా, ఇవాళ మన జనాభా లెక్కలు లేవంటే మనకు హక్కులు లేవు, హక్కులు లేవు అని అంటే మనకు ఆజాదీ లేదు, అంటే స్వాతంత్రం లేదు. ప్రజాస్వామ్యంలో మనం భాగం కాలేకపోయినాం. బీసీలు ఈ దేశంలో 2వ తరగతి పౌరులుగా, హక్కులు లేని వాళ్ళుగా, స్వేచ్ఛలు లేని వాళ్ళుగా మనం జీవిస్తున్న పరిస్థితి. కనుక ఇవాళ మనం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మేము గులాంలుగా మారిపోయినాం. తెలంగాణ సాధించుకున్నాం, కానీ తెలంగాణ మాకు ఒరిగింది ఏమీ లేదు. కనుక ఇది బీసీల మరో స్వతంత్ర పోరాటం అనేది ఇవాళ మన తెలంగాణ నుంచే మొదలైంది. ఈ తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం అనుభవాల నుంచే మరో బీసీ స్వాతంత్ర పోరాటం